గత ప్రభుత్వంలో అభివృద్ధి లేదని ఇప్పుడిప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మభ్యపెట్టే రాతలు రాస్తున్నాయి పత్రికలని అన్నారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. ఈరోజు పొద్దున్నే చూస్తే ఈనాడు పేపర్లో వచ్చింది, రాష్ట్రం కోలుకుంటోంది, కొత్తగా కట్టినట్టు, కొత్తగా ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందుతున్నట్టు ఒక మభ్యపెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఓవరాల్గా మా రాయలసీమ ప్రాంతం అంటే ఎలాగో నిర్లక్ష్యానికి గురైపోయింది. ఇప్పటికీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు మా ప్రాంతంలో ఉంది అని చెప్పేసి నేను పలు విధాలుగా కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఇక్కడున్న కూటమి నేతలకు అందరికీ, మాతో పాటు వెనుకబడి జిల్లాని శ్రీకాకుళం, విజయనగరము ఇలాంటి ప్రాంతాల్లో తీరా చూస్తే అమరావతి అని, క్యాపిటల్ అని, ఇక్కడ ఏదో జరిగిపోతుందని ప్రజలందరినీ కూడా మభ్యపెట్టే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు చూసినామంటే మార్పు మొదలైంది, డెఫినెట్గా మార్పు మొదలైంది, జనాల్లో మార్పు మొదలైంది. జనాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏం జరుగుతుందో అని చెప్పి. రాష్ట్రం మళ్ళీ కోలుకుంటుందని, కోలుకోవటం లేదైనా నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే మనకు అందరికీ తెలిసినదే, రాజధాని ప్రాంతంలో ఎటువంటి అవినీతి కార్యక్రమాలు జరిగినాయో, కిలోమీటర్కి 180 కోట్ల రూపాయలతో యాక్సిస్ రోడ్డు అనుసంధానం కావచ్చు, వరద నివారణకు ఎత్తిపోతల ద్వారా ఏ విధంగా దోపిడీ జరిగిందో మనందరికీ తెలిసినదే. అదేవిధంగా ఇప్పటికీ 47,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అప్పు తీసుకొని వచ్చే కార్యక్రమం చేస్తూ, అది ఏ విధంగా పనుల రూపంలో, పర్సెంటేజ్ రూపంలో ఏ విధంగా ఇక్కడ దోపిడీ గురవుతోందో మనమందరం కూడా మన కళ్ళెదుటే కనపడుతున్న అంశం. ఇవన్నీ వదిలేయండి, రాజధాని ప్రాంతంలో ఇప్పటికే యొక్క బాధను చూస్తూ ఉంటాం. ఇక్కడ వారికి వాళ్ళ భూమి ఇచ్చిన తర్వాత వాళ్ళ ప్లాట్లు ఎక్కడ వస్తాయో తెలియదు, ఏమొస్తాయో తెలియదు. మమ్మల్ని అంటే ఇగ్నోర్ చేసినారు. మా ప్రాంతాన్ని అంతా కూడా ఏ విధంగా భ్రష్టు పట్టించాలో ఆ విధంగా భ్రష్టు పట్టించినారు. ఇక్కడ మిమ్మల్ని నమ్మి చేసిన వాళ్ళకు మీరేం చేస్తున్నారో అర్థం చేసుకోండి. ఈరోజు నిన్న చూస్తే ఆశ్చర్యకరమైంది ఏంటంటే, రాజధాని 2వ దశ దానిలకు 709 చదరపు కిలోమీటర్లతో మాస్టర్ ప్లాన్, అంటే 175 ఎకరాలు దగ్గర దీనికి కావాలి అని చెప్పేసి. ఎవరిని నాశనం చేయడానికి? పచ్చని 3గా ఉండి 3 పంటలు వచ్చే ఈ ప్రాంతంలో ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేస్తాము అని చెప్పేసి నమ్మబలికి ఆ రైతుల దగ్గర అంతా వ్యవసాయ భూమి తీసుకొని ప్లాట్లు ఇస్తామని చెప్పేసిన మీరు ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతానికి చేస్తున్నది ఏంటి? వాళ్ళకు ప్లాట్లకు చూపించకపోగా 2వ దశ, 3వ దశ, ఇంకా ఒక ఎయిర్పోర్ట్ కావాలి అని చెప్పి దాని మీద చాలామంది చాలా విధాలుగా మాట్లాడినారు. ఎందుకు ఆ ఎయిర్పోర్ట్ ఎందుకు కావాలి, పక్కనే గన్నవరం ఉందిగా, ఎందుకు అంత పెద్ద రైల్వే స్టేషన్ కావాలి, ఈ విధంగా చాలామంది మాట్లాడినారు. కానీ ఎందుకు మీరు ఈ విధంగా మోసం చేస్తున్నారు ఈ ప్రాంత ప్రజల్ని? మీరందరూ కూడా అంటే మీరందరూ కూడా ఆలోచించుకోండి. ఏదో మేము వ్యతిరేకమో ఇంకోటి వ్యతిరేకమో కాదు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ఈ రైతాంగానికి ఇచ్చిన భూమికి మీరు ఏ విధంగా వాళ్ళని కాంపెన్సేట్ చేసి